ఎలాగైనా నా కోడల దగ్గరికి వెళ్ళాలి, నా కోడల్ని చూడాలి. తను నీరసంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడికి నిద్ర పట్టేలాగా ఇంజెక్షన్ చేశాను. వస్తానండి. పద. కావ్య, దమయంతి గారు సింధుని కోడలికి యాక్సెప్ట్ చేశారు. ఇదే మంచి టైం. నేను వెళ్ళి సింధుని తీసుకొస్తాను. దమయంతి గారిని చూసి సింధు సర్ప్రైజ్ అవుతుంది. నువ్వాంటిని జాగ్రత్తగా చూసుకో. అలాగే బావా. భగవంతుడా, స్వాతి ఫోన్ పిల్లలకి దొరికేలా చేయి. ఆ ఫోన్ దొరికితేనే మధు చేసే ఆగడాలకి అడ్డుకట్ట వేసే అవకాశం దొరుకుతుంది. శశి, ఫోన్ దొరికింది. గట్టిగా అరవకు, పెద్దమ్మ వినేస్తుంది. అమ్మ చెప్పిన ఫోన్ ఇదేనా రిషి? ఇదే అయి ఉంటుంది. సీక్రెట్ గా బెడ్ కింద దాచిపెట్టారు కదా. ఇది నానమ్మ ఫోన్ అయితే కాదు. సరే, అమ్మకి కాల్ చేసి ఫోన్ దొరికిందని చెప్పు. అలాగే. పిల్లలు కాల్ చేస్తున్నారంటే ఫోన్ దొరికినట్టుంది. హలో అమ్మా. చెప్పు రిషి. నువ్వు చెప్పిన ఫోన్ దొరికిందమ్మా. మేము సాధించావమ్మా. సూపర్ పిల్లలు, మొత్తానికి సాధించారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? జాగ్రత్తగా అక్కడి నుంచి వచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫోన్ గురించి మధుకి తెలియకూడదు, సరేనా? సరే అమ్మా, మేము వచ్చేస్తాం. సరే. ఈ పిల్లలొకళ్ళు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. అసలు అత్తే రూమ్లో వీళ్ళేం చేస్తున్నారు? ఏంటి రిషి, ఏం దాస్తున్నావు? నేనేం దాచట్లేదు. ఏయ్, నేను చూశాను, నీ జేబులో ఏదో దాచావు. నిజం చెప్పు. రిషి ఏం దాచలేదు. అయినా మేమేం దాచుకుంటే నీకెందుకు అసలా? మర్యాదగా చెప్పండి, లేదంటే మీకు దెబ్బలు పడతాయి. మమ్మల్నే కొడతావా? నువ్విలా మాట్లాడటం ఏం బాలేదు అసలా. మేం హట్ అయ్యాం. మా ఇంటికి వెళ్ళిపోతాం. రా రిషి. ఏయ్, ఆగండి. రిషి, శశి, ఏ పిల్లలు, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారా? చెప్తున్న వినపడట్లేదా? మేమెందుకు ఆగాలి అసలా? నా మాట అంటే మీకు లెక్క లేకుండా పోయింది. ఏ రిషి, నీ పాకెట్లో ఏముందో చూపించు. నేనేం దాచిపెట్టలేదు. ఏయ్, నేను చూశాను, అదేంటో చూపించు. అరే, ఏం లేదని చెప్తుంటే రిషి, చూపించు. నా పాకెట్లో ఏం లేదు. చూపించరా? చూపించను. రిషి, ఏం లేదు పెద్దమ్మా. చూపించమని చెప్తున్నాను కదా. అరే, ఏం లేదని చెప్తుంటే వినవేంటి? చూపించు. ఏం లేదు. చూపించు. చేతి. ఏం లేదని చెప్తున్నానా?
నన్ను నెట్టిస్తారా? ఎంత ధైర్యంరా మీకు? బొత్తిగా నేనంటే లెక్క లేకుండా పోయింది మిమ్మల్ని. ఏంటి మధు, నా పిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నావు? నేనేం దౌర్జన్యం చేయటం లేదు. మీ పిల్లలే ఈ ఇంట్లో నుంచి నాకు తెలియకుండా ఏవో తీసుకుని వెళ్తున్నారు. రిషి శశి ఈ ఇంటి వారసులు. ఈ ఇంట్లో ఏదైనా తీసుకునే హక్కు వాళ్ళకుంది. మధ్యలో నీకెందుకే? రిషి శశి, మనం వెళ్దాం పదండి. ఏయ్ ఆగు, ఆగు సింధు. మధు, మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోవాలి, మీరు వెళ్ళాలి అంటే రిషి పాకెట్లో ఏం దాచాడో నాకు తెలియాలి. నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఉంది. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఈ ఇంట్లో ఏదైనా తీసుకునే హక్కు నీ పిల్లలకి ఉన్నట్టే ఈ ఇంటికి ఏ వస్తువు వస్తుంది, ఈ ఇంటి నుంచి ఏ వస్తువు బయటకు వెళ్తుందనేది తెలుసుకునే బాధ్యత నాకుంది. ఏ రిషి, నీ జేబులో ఉన్న ఆ వస్తువేంటో నాకు చూపించు. చూపించకపోతే మీరు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లరు. ఏంటి బెదిరిస్తున్నావా? దాచిపెట్టింది చూపించడానికి మీరు భయపడుతున్నప్పుడు బెదిరించే కదా తెలుసుకోవాలి. నేను కాని నా పిల్లలు కాని నీకు భయపడే మనుషులం కాదు. మరి భయం లేనప్పుడు ధైర్యంగా అదేంటో చూపించొచ్చు కదా. చూపించమను. నా ధైర్యం ఏంటో నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు తెలుసుండాలే. తెలిసింది. తెలుసు సింధు. స్టేషన్ నుంచి బయటికి వచ్చాను అని స్వాతిని తప్పించాననేగా నీకు ఇంత ధైర్యం వచ్చింది. ఇంకా స్వాతి నీ దగ్గరికి రాదు, ఇక ఎప్పటికీ కూడా కనిపించదు. ఏయ్, స్వాతిని ఏం చేసావు? స్వాతిని ఏం చేసావు? నేనేం చేయలేదు, కానీ స్వాతి హెల్ప్ ఇంక నీకు దొరకదు కాక దొరకదు. ఏయ్ మధు, ఇప్పటికే నువ్వు చాలా మిస్టేక్స్ చేసావు. ఇంకొద్దు, అన్నీ ఆపేసేయ్. లేదంటే లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏయ్, నిన్ను చంపేస్తాను మధు. చంపేవే. ఇంకొద్దు, అన్నీ అసలు ఆపేసేయ్. ఏమనుకుంటున్నావు నువ్వు? వదినా. ఏంటిది? చూడు నాన్న, పెద్దమ్మ మేమేదో దొంగతనం చేసి తీసుకెళ్తున్నట్టుగా మాట్లాడుతుంది. దొంగతనమా? అవునా అన్న, నేను రిషి దొంగలమంట. మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపేసింది అసలు. ఏంటి వదినా, పిల్లలు చెప్తుంది నిజమేనా? అయ్యో లేదు మర్ది గారు, అసలే నా మాట అనలేదు. రిషి తన జేబులో ఏదో దాచిపెట్టి తీసుకెళ్తుంటే అదేంటో చూపించమంటున్నాను అంతే. అసలు మేమెందుకు చూపించాలి? ఏదైనా తీసుకెళ్తాం, అది మా ఇష్టం. విన్నారు కదా మర్ది గారు, చూడండి ఎలా మాట్లాడుతుందో. శశి, నువ్వు ఆగు. లే రిషి, అదేంటో చూపిస్తే అయిపోతుంది కదా.
రిషి అదేంటో చూపించు. మీ నాన్న ప్రూఫ్ లేకుండా ఏమీ నమ్మడు. చూపించు. బిస్కెట్. ఏంటి వదినా ఇది? దీనికోసమా ఇంత గొడవ చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ బిస్కెట్ ప్యాకెట్ కోసమా? అయ్యో, మీ వదిన గొడవ చేయడం ఎప్పుడు కామనే యష్. కానీ నువ్వేం చేసావు? మీ వదిన చెప్పిందని నీ పిల్లల్ని కూడా నువ్వు నమ్మకుండా అదేంటో చూపించమన్నావు. ఇదేనా యష్ నీ పిల్లల మీద నీకున్న ప్రేమ, అభిమానం, నమ్మకం? నా మీదంటే నీకు ప్రేమ గాని నమ్మకం కానీ లేవు. కనీసం నీ పిల్లల మీదైనా ఉండాలి కదా యష్. రిషి, శశి, మీరు నాన్న దగ్గరికి వెళ్ళాలి అన్నారు, వచ్చారు. ఈ ఇంట్లో మీ నాన్న సమక్షంలో మీకు దక్కిన గౌరవం ఏంటో మీరే చూశారు కదా. ఇంకా ఇక్కడే ఉంటారా? లేదమ్మా, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటామమ్మా? శశి, అవునమ్మా, ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదామమ్మా. రిషి, పెద్దమ్మా, ఆ బిస్కెట్ ప్యాకెట్ నువ్వే ఉంచుకో. ఇదిగో తీసుకో. పదమ్మా, మనం వెళ్ళిపోదాం. పదండి. వదినా, ఎందుకు ఎందుకు నా పిల్లల్ని అవమానించారు? నేనేం వాళ్ళని అవమానించలేదు మరిది గారు. వాళ్ళేదో తీసుకుని వెళ్తున్నారు అనుకున్నాను, అంతే. లేదు వదినా, మీరు ఈ మధ్య ఏ విషయంలోనూ కరెక్ట్గా ఉండడం లేదు. అన్ని మిస్టేక్సే చేస్తున్నారు. నేనేం చేశాను మరిది గారు? ప్రాజెక్ట్లో ఏ ఒక్కటి సరిగ్గా లేదు. అసలు ఏం పట్టించుకుంటున్నారు మీరు? అసలు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంటే ఎలా వదినా? ఇది అసలు నాకు నచ్చడం లేదు. అందుకే ప్రాజెక్ట్ ప్లానింగ్ మళ్ళీ ప్రాపర్గా రెడీ చేసేమని చెప్పాను. సరే. అసలు పిల్లలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వెళ్ళినట్టు? వాళ్ళ నాన్నని చూడాలని వచ్చారు. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినా మరి వాళ్ళు ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారు? హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతూ ఇంట్లో అన్ని రూమ్స్కి వెళ్ళారు. అత్తయ్య రూమ్లో రిషి ఏదో తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. అదేంటి అని నేను అడిగే టైంకి ఆ సింధు వచ్చి నానా రభస చేసి యష్ ముందు నన్ను దోషిని చేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్.
ఇదంతా దేనికోసమో జరిగింది. ఏంటది? ఏంటి? అమ్మా ఇదిగో అమ్మా నువ్వు అడిగిన ఫోను. సూపర్ రా పిల్లలు. మధు మధు ఆ, ఆ, చెప్పు. యశ్ మళ్ళీ కొత్తగా ప్రాజెక్ట్ ప్లానింగ్ చేయించమన్నాడు. సరే నువ్వు ఒప్పుకున్నావేంటి? తేజ, ఇప్పుడు దాని గురించి వదిలే. పిల్లలు మన ఇంట్లోంచి ఏదో తీసుకెళ్లారు. ముందు అదేంటో తెలుసుకోవాలి. ఏం తీసుకెళ్ళుంటారు? తేజ 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 తేజ, వాళ్ళు అత్తే రూమ్లో నుంచి ఫోన్ తీసుకెళ్లారు. పిల్లలు ఇక్కడికి ఫోన్ కోసమే వచ్చారు, వాళ్ళ నాన్న కోసం కాదు. ఆ ఫోన్ ఎవరిది? ఆ ఫోన్ ఎవరిది? అసలు ఆ ఫోన్ కోసం పిల్లలు ఎందుకు వచ్చారు? ఎందుకు తీసుకెళ్లారు? పిల్లలు వచ్చి ఫోన్ తీసుకెళ్ళమేంటి మధు? అదే కదా నేను ఆలోచిస్తున్నాను. ఆ ఫోన్ గురించి రోజు మా ఇంట్లో గొడవ అవుతుంది. మీ దగ్గర తీసుకున్న డబ్బు మీకు ఇచ్చేస్తాను సార్. కొంచెం నా ఫోన్ నాకు ఇవ్వండి సార్. తేజ తేజ, ఆ డ్రైవర్ నీకేదో ఫోన్ ఇచ్చాడన్నావు కదా? అవును మధు. అది ఇంట్లో ఇక్కడ మిస్ అయిందన్నావు కదా? అవును. అమ్మ, తేజ, ఒకసారి అర్జెంటుగా అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వాడు ఇప్పుడు ఎక్కడుంటాడో ఏమో. ఏదైనా అవసరమైతేనే కదా మధు వాడిని మనం పిలుస్తాము. తేజ, ఇప్పుడు అదంతా కాదు. వాడిని అర్జెంటుగా రమ్మని చెప్పు. పిలువు, అర్జెంటుగా రమ్మని చెప్పు. ఇక్కడికి ఎక్కడున్నా పర్వాలేదు. ఆ, ఆ. చెప్పండి సార్. రే రాజు, ఎక్కడున్నావురా? చిన్న పని మీద బయటకు వచ్చాను సార్. అర్జెంట్ నువ్వు ఇంటికి రా త్వరగా. ఓకే సార్, అలాగే. తేజ, వస్తానన్నాడా? వస్తున్నాడు మధు. వస్తానన్నాడా? తేజ, మనం బయట 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 వచ్చేది. పద పద. పద. శశి, రిషి, మీరు పిల్లలు కాదురా, పిడుగులు. మొత్తానికి నేను చెప్పింది సాధించుకుని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. మేమంటే ఏమనుకుంటున్నావమ్మా? నువ్వు చెప్పాలే కానీ ఏదైనా సాధిస్తాం. అవునమ్మా, నీకు హెల్ప్ చేయడం కోసం మేము ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం అసలు. ఆ మధు సంగతి ఇప్పుడే చెప్తాను. ఈ ఫోన్ ఆన్ అవ్వడం లేదేంటి? ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా అమ్మా. ఛార్జింగ్ పెడితే అదే ఆన్ అవుతుంది అసలు. ఆ ఫోన్ ఇవ్వమ్మా, ఛార్జింగ్ పెడతాం. పద రిషి. సిద్ధార్థ కాల్ చేస్తున్నాడేంటి? చెప్పు సిద్ధార్థ్. సింధు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. ఇందాక ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదేంటి? ఒక పనిలో బిజీగా ఉన్నాను, అందుకే లిఫ్ట్ చేయలేకపోయాను. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అందుకే కాల్ చేశాను. నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి సిద్ధార్థ్. నేను చెప్పబోయే విషయం నువ్వు చెప్పబోయే దానికన్నా చాలా ముఖ్యమైంది. నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యేది కూడా. నేను హ్యాపీగా ఫీల్ అయ్యే ఇంపార్టెంట్ విషయమా? ఏంటి సిద్ధార్థ్ ఆ విషయం? చెప్పు. ఫోన్లో కాదు, నేను నిన్ను కలిసి డైరెక్ట్గా చెప్పాలి. నేను నీకు చెప్పే ఆ విషయంతో నీ కళ్ళల్లో వచ్చే ఆనందం నా కళ్ళారా చూడాలి. సరే అయితే మా ఇంటికి రా. సరే, వస్తున్నాను. సిద్ధార్థ్ చెప్పే విషయం ఏమై ఉంటుంది?
అయ్యో మధు, ఇప్పుడు ఆ ఫోన్ గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చెప్తాను తేజ, ఆ డ్రైవర్ గార్డ్ వస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. అప్పుడు చెప్తాను. సార్ అర్జెంటుగా రమ్మన్నారు. రే రే, నువ్వు తేజ సరికి ఇచ్చిన ఫోన్ ఎవరిది? ఎవరిదో ఏంటి మేడం, ఆ ఫోన్ నాదే. రై, నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను మేడం. మా అబ్బాయి స్కూల్ ఫీజుకి డబ్బులు అవసరమయ్యి సార్ దగ్గర ఆ ఫోన్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాను, అంతే మేడం. మధు, రే, మర్యాదగా నిజమేంటో చెప్పు, లేదంటే నా చేతులతో నీ ప్రాణాలు తీస్తాను. చెప్పురా. మధు, మధు, ఏమైంది నీకు? వాడిని ఎందుకు కొడుతున్నావు? నువ్వు బాగు తేజ. రే, నిజం చెప్పు, చెప్పు. ఆ ఫోన్ నీది కాదు కదా? ఐ నో. డ్రైవర్ గాడివి, నీ దగ్గర అంత కాస్ట్లీ ఫోన్ ఉంటుందా? మర్యాదగా నిజమేంటో చెప్పరా, లేదంటే నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. చెప్పు. ఆ ఫోన్ నాది కాదు మేడం. మరి ఎవరిదా ఫోన్? పొలిటీషియన్ సార్ ఇంట్లో పనిచేసే పని మనిషిది మేడం. తనకేదో అవసరం ఉండి తక్కువ రేటుకు నాకు అమ్మేసింది. అది ఆ ఫోన్ సార్ ఇంట్లో పని మనిషికి దొరికిందంట మేడం. అందులో ఏదో ముఖ్యమైన ఎవిడెన్స్ ఉందంట. నేను ఆవిడ్ని డైరెక్ట్గా కలవలేదు, ఫోన్లోనే మాట్లాడాను. వీడికి ఫోన్ చేసింది ఎవరు కాదు తేజ, ఆ సింధు. ఆ ఫోన్ స్వాతిదైతే మరి నీకెందుకంత కంగారు మధు? ఆ ఫోన్లో మన ప్రాజెక్ట్ కి సంబంధించిన లూప్ హోల్స్, మనం చేసిన ఫ్రాడ్ అన్నీ ఉన్నాయి. ఆ ఫోన్ కోసం ఒక పెద్ద యుద్ధమే చేయాలి. మొత్తానికి ఆ సింధు నన్ను ఓడించి అది గెలిచింది.